ఐఏఎస్ ఆఫీసర్ వర్సెస్ టీడీపీ మహిళా ఎంపీ. ఇటీవల ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఒక మహిళా ఎంపీకి అదేవిధంగా ఒక ఐఏఎస్ అధికారికి స్వల్ప వివాదం జరిగినట్టుగా సమాచారం. అయితే ప్రజాప్రతినిధులతో దురుసుగా ప్రవర్తించినటువంటి ఐఏఎస్ అధికారి ఎవరు, మొత్తానికి ఆ టీడీపీ మహిళా ఎంపీ ఎవరు, ఇదే విషయానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, సాధారణంగా చూస్తుంటాం మనం ఒక గవర్నమెంట్లో ఆ గవర్నమెంట్ నడవాలంటే కీలక పాత్ర పోషించేది ఓ పక్క ప్రజాప్రతినిధులు, మరో పక్క సివిల్ సర్వీసెస్ అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళందరూ కూడా, వీళ్ళిద్దరి సమన్వయంతోనే ఆ ప్రభుత్వం అనేది ప్రజలకి పథకాలు అందించడం కానీ నడిపించడం కానీ ముందుకెళ్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే అటువంటి ప్రజాప్రతినిధుల పట్ల కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు దురుసుగా ప్రవర్తించడం ఈ మధ్య చర్చనీయాంశంగా మారింది, అతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. ఇటీవల కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక మహిళా ఎంపీ పట్ల దురుసుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవర్తించినట్టుగా అయితే సమాచారం వచ్చింది. మొత్తానికి ఆ ఎంపీ ఎవరు, ఐఏఎస్ అధికారి అంటే మొత్తానికి వివాదం ఏమంటారు? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, మీరు ప్రస్తావించింది 100% వాస్తవం. ఇవాళ డెమోక్రటిక్ స్ట్రక్చర్లో లెజిస్లేషన్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఈ 3 వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే ఈ 3 వ్యవస్థలు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో భాగంగానే ఈ 3 వ్యవస్థలు ఉంటాయి. పాలనా వ్యవస్థ విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది, అధికార వ్యవస్థ ఆ నిర్ణయాలను అమలు చేస్తుంది. ఈ నిర్ణయాల్లో కానీ ఈ అమల్లో కానీ ఉన్న లోటుపాట్లని జ్యుడిషియరీ పర్యవేక్షిస్తుంది, సమీక్షిస్తుంది. అయితే ఇక్కడ సహజంగానే ప్రజల చేత ఎన్నిక కాబడ్డ పాలకులు వాళ్ళే, అంటే ఈ 3 వ్యవస్థల్లో ఏ వ్యవస్థ సుపీరియరు అని అంటే ఖచ్చితంగా ప్రజల చేత ఎన్నిక కాబడ్డ ప్రజాప్రతినిధులు, పాలకులు. అలా అని చెప్పి ఆ పాలకులు ఏ నిర్ణయమైనా చేసే హక్కు స్వేచ్ఛ వాళ్ళకు ఉందా అంటే రాజ్యాంగ మౌలిక సూత్రాలకు లోబడే నిర్ణయాలు చేయాలి. ఆ రాజ్యాంగ మౌలిక సూత్రాలకి భిన్నమైన నిర్ణయాలు చేస్తే దాన్ని సమీక్షించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంటుంది. ఈ పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు లోబడే తీసుకునే విధంగా ఆ పాలసీస్ రూపకల్పన చేయాల్సిన బాధ్యత ఆల్ ఇండియా సర్వీస్ అధికారులది. అంటే రూల్ ఆఫ్ లా, బిజినెస్ రూల్స్ అంటారు, వీటికి లోబడి నిర్ణయాలు జరగాలి. అంటే ఈ 3 వ్యవస్థల్లో మేం సుపీరియర్ అంటే మేం సుపీరియర్ అని చెప్పనే ఆధిపత్య ధోరణి 100% వాంఛనీయం కాదు. ఖచ్చితంగా ఎవరి మర్యాద వాళ్ళు నిలుపుకోవాలి, ఒకరికొకరు మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వివాదం ఏంటి? మొన్న ఉపరాష్ట్రపతి గారి ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. జన్పథ్లోని చంద్రబాబు నాయుడు గారి నివాసం నుంచి ఆయన ఆ కార్యక్రమానికి బయలుదేరబోతుండగా తెలుగుదేశం పార్టీ నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబర్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలవటం కోసం అక్కడ నిలబడి ఉన్నారు. ఓకే, ఆమె ఎంపీ అని చెప్పని ఆ కన్సర్న్ ఐఏఎస్కి తెలుసు. కార్తికేయ మిశ్రా చంద్రబాబు నాయుడు గారి సీఎంఓలో పనిచేసే సీనియర్ అధికారి. అతనేమి నిన్న మొన్న అపాయింట్ అయిన వ్యక్తి కూడా కాదు, 15 సంవత్సరాల నుంచి సర్వీస్లో ఉన్న అధికారి. ఆయనకు ఆమె ఎంపీ అని చెప్పని తెలుసు, ఆమెకు క్వాలిఫైడ్ డాక్టర్ అని చెప్పని తెలుసు. తెలిసినప్పుడు ఆమె సీఎం గారిని కలవటానికి వచ్చింది. నువ్వు సీఎం గారి కార్యాలయంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారివి, ఇట్ డజంట్ మీన్ సీఎం గారికి మీద గుత్తాధిపత్యం నీది కాదు. ఆమె ఒక ప్రజాప్రతినిధి, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, లోక్సభ సభ్యురాలు. అటువంటి ఆమెని ఇక్కడేం పని నీకు, ఇక్కడెందుకు నుంచున్నావు? ఒక లోక్సభ సభ్యురాలను ఉద్దేశించి వ్యవహరించాల్సిన తీరది కాదు. ఇక్కడ ఇంతటి ఉన్నత చదువులు చదివిన ఐఏఎస్లు కూడా ఒక్కొక్క సందర్భంలో విపరీతమైన అహంభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే దే ఆర్ ద క్రీమ్ ఆఫ్ ది సొసైటీ. కొన్ని లక్షల మంది ఆ ఐఏఎస్గా ఎంపిక కావాలి అని చెప్పని కోరికలున్నా, కొన్ని లక్షల మంది ప్రయత్నాలు చేసినా, కొన్ని లక్షల మంది ఆ పోటీ పరీక్షలకు అపీర్ అయినా, కొద్ది వందల మందికి మాత్రమే దక్కే అమూల్యమైన అద్భుతమైన అవకాశం ఆ ఉద్యోగం అనేది. దాంట్లో ఏం షార్ట్ కట్స్ లేవు. వాళ్ళ ప్రతిభాధారంగానే వాళ్ళకి ఆ ఉద్యోగాలు దక్కుతాయి. ఇంతటి ప్రతిభా పాఠవాలు మా సొంతం కదా అని చెప్పని అనుకుంటే ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఎగ్జిక్యూటింగ్ అథారిటీయే. యు ఆర్ నాట్ ద బాస్ ఆఫ్ ది సొసైటీ, యు ఆర్ నాట్ ద రూలర్. ఆ విషయాన్ని విస్మరిస్తారు. నిర్ణయాధికారం మా చేతిలోనే ఉంటుంది కదా, మా సంతకంతో ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, దీన్ని అమలు జరగాలి అని అంటే విధాన భాగస్వాములుగా మేము పాత్రదారులం కదా అని చెప్పని ఒక రకమైన అహంభావంతో. అంటే ఇక్కడ ఇంకొక కారణం కూడా కొంత ఉంది. గతంలో ఎలా ఉండేదంటే స్వాతంత్రోద్యమ మూలాల నుంచి నాయకులు వచ్చారు, గ్రామీణ ప్రాంతాల నుంచి నాయకులు వచ్చారు. కొంచెం చదువు నాలెడ్జ్ విషయంలో ఈ అధికారుల మీద ఎక్కువగా డిపెండెన్సీ ఉండేది.
వాళ్ళని గైడ్ చేసే బాధ్యత ఈ అధికారుల మీద ఉండేది. ఎక్కడో దగ్గర ఒక రకమైన ఏదో ఒక సందర్భంలో ఎక్కడైనా ఒక వివాదం తలెత్తినప్పుడు వాళ్ళకన్నా తక్కువ క్వాలిఫైడ్ అయి ఉన్న ఈ నాయకుల పట్ల కొందరు అధికారులు కొంత చులకన స్వభావాన్ని ప్రదర్శించేవాళ్ళు. మేము తలుసుకుంటే రేపు రోజున ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి మేము నాయకులం కాగలం, సీఎం కాగలం, నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా నువ్వు ఐఏఎస్ కాలేవు, ఇట్లాంటి కొన్ని సినిమా డైలాగులు కూడా మనం వింటూ ఉంటాం. దాంతో ఏమైపోయిందంటే రాజకీయ నాయకులు అంటే ఒక రకమైన చులకన స్వభావాన్ని, మా సుపీరియారిటీ ఇది, మాకున్న క్వాలిఫికేషన్ ఇది, మాతో కంపేర్ చేసినప్పుడు నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్తారు. కానీ ఇటువంటి ప్రతిజ్ఞలు చేసిన చాలామంది రాజీనామాలు చేసి వచ్చిన తర్వాత రాజకీయాల్లో బొక్కబొరల పడ్డారు. ఇవాళ ప్రజా జీవితం అనేది ఏం చిన్న ఇష్యూ కాదు, ప్రజల చేత ఎంపిక కాబట్టడం చిన్న ఇష్యూ కాదు, రాజకీయాల్లో సస్టైన్ అవటం కూడా చిన్న ఇష్యూ కాదు. అహంకార ధోరణి ఈ ఉద్యోగుల దగ్గర ఉండే ఈ ప్రోటోకాల్స్ ఇవన్నీ రాజకీయాల్లో చూపిస్తే ఒక్క గంట కూడా రాజకీయాల్లో సర్వైవ్ కారు. రాజకీయాల్లో లక్షలాది మంది ప్రజలను ఫేస్ చేయాలి, పార్టీని సమన్వయం చేసుకోవాలి, కార్యకర్తలని మెప్పించుకోవాలి, పార్టీ నాయకత్వం దగ్గర వాళ్ళ లాయల్టీ కొనసాగించుకుంటూ ఉండాలి. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ 5 సంవత్సరాలకు వచ్చేటప్పటికి అదే ప్రజల చేత మళ్ళీ ఆమోదం దక్కించుకొని నెగ్గాలి. ఒకసారి జాబులో చేరితే ఒక 30-35 ఏళ్ల పాటు మన కెరీర్ సెక్యూర్డ్ అనుకునే స్థాయి నుంచి ప్రతి 5 ఏళ్లకి ఒకసారి ప్రశ్నార్థకంగా మారబోయే భవిష్యత్తు రాజకీయాలది. కాబట్టి ఈ బేకరాలు పోయే వాళ్ళు రాజకీయాల్లో సక్సెస్ కాల. రాజకీయాల్లో వీళ్ళు చెప్పుకునే ఆ సో కాల్డ్ ఇల్లిటరేట్స్ అంటావా, నిరక్షరాస్యులు అంటావా, ఏమన్నా అనుకో, వాళ్ళే సక్సెస్ అయ్యారు. మరి అప్పుడు ఎవరు గొప్ప? కాబట్టి ఇక్కడ మేము అధికారులం కాబట్టి అని చెప్పని రాజకీయ నాయకుల పట్ల చులకన స్వభావాన్ని ప్రదర్శించడం 100% ఆక్షేపణీయం. కానీ ఇది ఇవాళ జనరేషన్లో చెల్లుబాటు కూడా కాదు. అది కారణం ఏంటి అంటే ఇవాళ లోక్సభ సభ్యులైనా, రాజ్యసభ సభ్యులైనా, ఆఖరికి ఎమ్మెల్యేలైనా సరే ఎక్కడో 1-6 తప్పించేస్తే ఎక్కువ మంది హైలీ క్వాలిఫైడ్ వాళ్ళే వస్తున్నారు. వాళ్ళు వాళ్ళ కెరీర్లో అద్భుతమైన హైట్స్ చూసిన వాళ్ళే వస్తున్నారు. వాళ్ళని చదువుల విషయంలోనో వాళ్ళ కెరీర్ల విషయంలోనో డిగ్రేడ్ చేసి మాట్లాడే స్థాయి ఎక్కడ ఉంటుంది? ఎగ్జిక్యూటివ్ అధికారిగా నీవెంత సక్సెస్ అనుకుంటున్నావో వాళ్ళ రంగాల్లో వాళ్ళు కూడా సక్సెస్ అయిన వ్యక్తులే. వాళ్ళ సమాజంతో మింగిలై ఉండి సమాజంలో నుంచి ఎదిగొచ్చే నాయకులు వాళ్ళని చులకన చేసే అవకాశం అధికారులకు మాత్రం ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఏంటంటే ఇక్కడ అదే సందర్భంలో ఇటువంటి అత్యుత్సాహ ప్రదర్శన ఏ అధికారి చేసినా దాన్ని ఆక్షేపించాల్సిందే. అదే సందర్భంలో ఖచ్చితంగా ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు కూడా అన్యాయంగా ఏ అధికారి మీద మా ఆధిపత్య ధోరణి ఇది అని చెప్పని వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ లక్ష్యంగా వేధింపులకు గురి చేసే కార్యక్రమాలకు పాల్పడకూడదు. ఈ 2 వ్యవస్థలు సమన్వయంతో ఉంటేనే మీరు తీసుకుంటున్న నిర్ణయాలు సమర్థంగా మీరు చేర్చాలి అనుకుంటున్న ప్రజలకు చేరువవుతాయి. ఆ ప్రజల ఆమోదం మళ్ళీ దక్కాలి అని అంటే వాళ్ళ అవసరం మీకు కూడా ఉంది. అదే సందర్భంలో పాలకులతోటి ప్రజల నుంచి ఎన్నిక కాబడ్డ ప్రజాప్రతినిధులతోటి ఈవెన్ దో అపోజిషన్ మెంబర్ అయినా సరే వాళ్ళ పట్ల అవమానకరంగా వ్యవహరించడం 100% ఆక్షేపణీయం. కాబట్టి ఇక్కడ బైరెడ్డి శబరి గారు ఆమె డాక్టర్, మరి సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళ నాన్నగారి నుంచి రాజకీయంగా వాళ్ళ కుటుంబానికి ఒక స్థాయి హోదా ఉన్నాయి సమాజంలో. అటువంటప్పుడు ఏకపక్షంగా ఆమెని చులకన చేసే వ్యాఖ్యలు చేయడం అనేది కార్తికేయ మిశ్రా లాంటి సీనియర్ ఐఏఎస్ అధికారికి కూడా తగదు. అదే సందర్భంలో శబరి గారు కూడా తన ఆత్మగౌరవాన్ని చంపుకోకుండా ఐఏఎస్ అధికారి కదా అని చెప్పని తను వెనకడిగేయకుండా ఘాటుగా తన ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటూ సూటిగా స్పష్టంగా తనకు సమాధానం చెప్పినట్టుగా వింటున్నాం. ఇవాళ తిరుపతిలో మహిళా సాధికారత అని చెప్పని జాతీయ స్థాయిలో ఉన్న మహిళా ప్రజాప్రతినిధులందరితోటి ఒక సమావేశం జరుగుతూ ఉంది. లోక్సభ స్పీకర్ గారు యాక్చువల్గా నిన్న ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు కూడా హాజరు కావాల్సి ఉన్న నిన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వారు హాజరు కాలేకపోయారు. ఇవాళ గవర్నర్ గారు హాజరవుతూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ప్రజాప్రతినిధులు చాలామంది హాజరయ్యారు. మరి అటువంటప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఒక మహిళా ప్రజాప్రతినిధితోటి ఒక ఐఏఎస్ అధికారి ఆ విధంగా వ్యాఖ్యానించడం ఏ విధంగా సమర్థనీయం? అదే ఆ సమావేశం ఈరోజు తిరుపతిలో జరుగుతున్న సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించి నా ఆత్మగౌరవానికి ఈ విధంగా భంగం కలిగింది అని చెప్పని కనుక ఆమె వివాదాస్పదం చేయదలుచుకుని ఉంటే లోక్సభ స్పీకర్ గారు ఒక లోక్సభ సభ్యురాలి పట్ల ఈ విధంగా వ్యవహరించినందుకు ఆ కన్సర్న్ ఐఏఎస్ అధికారికి ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చుండేవాళ్ళు. కానీ అంతవరకు వెళ్లకుండా ఆ ఐఏఎస్ అధికారి పట్ల ఆమె చాలా ఉదారత ప్రదర్శించారని అర్థం చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.